ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. జిల్లాలో రోజురోజుకు టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. జిల్లాలో పలుచోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్ జిల్లాలో ఎండల తీవ్రతపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజురోజుకి టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రత పెరిగి జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి చాలా ప్రాంతాల్లో. ఇటు సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఇటు అయితే సిద్దిపేట, మెదక్, ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా చోట్ల అయితే భారీ ఉష్ణోగ్రతల నేపథ్యంలో అత్యంత వేడి గాలుల నేపథ్యంలో జనం ఇళ్లలో ఉన్నప్పుడు కూడా ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వస్తే మాత్రం ప్రికాషన్స్ తీసుకునే వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. వైద్యులు సూచిస్తున్నారు. ఒకవైపు ఈ మధ్యాహ్నం పూట ఈ 2-3 రోజులు మరింత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా సూచిస్తున్నారు. సో ఉదయం 11 నుంచి సాయంత్రం 4-5 గంటల వరకు కూడా బయటకు రాకుండా ఉంటేనే మంచిదంటూ కూడా అధికారులు కావచ్చు, ఇటు వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, వైద్యులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి ఈ ఎండాకాలంలో ఈసారి అయితే భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో వేడిగాలులు ఇళ్లలో ఉన్న వారిని సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రత్యేకించి సంగారెడ్డి జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎండ వేడికి కార్మికులు అయితే పలు పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ప్రత్యేకించి కొన్ని కంపెనీల్లో అయితే ఎండ వేడికి ఇటు బాయిలర్లు కావచ్చు, రియాక్టర్లు పేలిన ఘటనలు గతంలో చాలా ఉన్నాయి. ఈసారి కూడా జన్నారం పరిసర పారిశ్రామిక ప్రాంతంలో ఈ మధ్యకాలంలోనే కెమికల్ సాల్వెంట్స్ ఏదైతే ఉన్నాయో కెమికల్ సాల్వెంట్స్ పూర్తిగా హై టెంపరేచర్స్ వద్ద పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. చాలా వరకు స్క్రాప్ గోడౌన్స్ కావచ్చు, వీటిల్లో మంటలు చెలరేగడము, ఈ ఎండ తీవ్రత దాడికి అయితే అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడము ఈ ఎండాకాలంలో సర్వసాధారణంగా జరుగుతుంటుంది. దానికోసం ముందస్తుగానే ప్రికాషన్స్ తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. చాలా వరకు జిల్లాలోని బయట అయితే మొత్తం ఉదయం సాయంత్రం తప్ప మధ్యాహ్నం జనం బయట కనిపించని పరిస్థితి, కర్ఫ్యూ వాతావరణం అయితే ఉంటుంది. ప్రత్యేకించి అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. జ్యూస్ బళ్ళు కావచ్చు, సోడా బళ్ళ వద్ద జనం కనిపిస్తున్నారు. కానీ వారికి కూడా మధ్యాహ్నం తర్వాత వ్యాపారాలు ఉండట్లేదు. ఉదయం 11 సాయంత్రం తర్వాతనే వ్యాపారాలు ఉంటున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అయితే జ్యూస్ బండ్లు అయితే రోడ్లపైన వ్యాపారాలు చేసుకునేవారు ఎండ తీవ్రతకు వేడి గాలికి అస్వస్థతకు గురవుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అయితే ఇప్పటికే చాలామంది అస్వస్థతకు గురైన వారు ఇప్పటికైతే ఆసుపత్రుల్లో కూడా ఎండ తీవ్రత కారణంగా అస్వస్థతకు గురైన సంఖ్య కూడా పెరుగుతున్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. మొత్తం ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా కొంత వర్షాలు అయితే వాతావరణం చల్లబరిచినాయి. సీజన్ ప్రారంభంలో ఎండలు ఉన్నప్పటికీ తర్వాత అకాల వర్షాల కారణంగా కొంత చల్లటి వాతావరణం అయితే నెలకొంది. కానీ తర్వాత మాత్రం ఇప్పుడు ఈ 2-3 రోజులుగా భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈరోజు రేపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అయితే అధికారులు చెప్తున్నారు. బయటకు రాకుండా ఉంటేనే మంచిదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో అయితే ప్రత్యేకించి ఇటు రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకించి రైతాంగం ఇప్పుడు వరి పంట చేతికొచ్చే దశలో అయితే బోర్లు ఎండిపోవడం కావచ్చు, సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. సింగూరు ప్రాంతానికి అయితే ప్రత్యేకించి సింగూరు ప్రాంతంలో ఈ రిపేర్ల కారణంగా వాటిని అయితే సింగూరు ప్రాంతంలో రిపేర్ల కారణంగా దిగువకు సాగునీటిని విడుదల చేయని పరిస్థితి. కానీ పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో అయితే కొంత గేట్లు ఎత్తి 2 రోజుల క్రితమే సాగునీరు విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఉష్ణోగ్రతలు మొన్నటి వరకు చలికాలంలో చూసిన జిల్లావాసులు ఇప్పుడు ఎండాకాలం వచ్చేసరికి అత్యధిక ఉష్ణోగ్రతలు చూస్తున్నారు. దీంతో జనం అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం అయితే చాలు నిప్పుల కొలిమిలా మారుతుంది. రోడ్లపైన అయితే అత్యవసర పనులు కావచ్చు, బయటకు వచ్చిన వారికైతే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. రాజుతో శ్రీధర్, సంగారెడ్డి జిల్లా.